చైనాతో ఇప్పుడు కీలకమైనటువంటి ఒప్పందాలు చేసేసుకుందా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎట్ట తయారైందంటే, మోడీ మీద ద్వేషంతో రగిలిపోతున్నాయి మన తెలుగు పత్రికలు, తెలుగు మీడియా. ఈ మీడియాలు ఇక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే, దీన్నే నిజమని నమ్మేటటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో మరికొంతమంది తయారయ్యారు. ఎఫ్‌డిఐల్లో 10% వితౌట్ పర్మిషన్ మన పరుగున ఉన్నటువంటి దేశాలతో. ఇది చైనా ఒక్కటే. చైనా, శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద బ్యాన్ ఉంది. 10% లోపు ఎఫ్‌డిఐలు పెడితే పర్మిషన్ అక్కర్లేదు. 10% పైన ఎఫ్‌డిఐలు పెడితే కావాలి. ఇది క్లియర్. ఇందులో ఏం బూతుంది? పక్కనున్న దేశాలకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. ఇది చైనా కోసం ఇచ్చారా? ఇదేదో చైనా కోసం దిగజారిపోయారు అనేటటువంటి. చైనా వస్తువులు కాదు, అమెరికా వస్తువులు కూడా కొంటాం మనం. అదే సందర్భంలో సాధ్యమైనంత వరకు స్వదేశీ కొనండి అని చెప్తానే ఉంటారు నరేంద్ర మోడీ. అలాగని అనుమతి ఇవ్వకుండా ఎలా కుదురుతుంది? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వనివ్వవు అంటే ఎట్టా కుదురుతుంది? కాబట్టి అది జరుగుతుంటది. కానీ తప్పుడు ప్రచారాలతో డైవర్షన్ మాత్రం సాగుతుంది.